మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ రోజు అంగన్వాడీ మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్లందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ ధర్నాలో ఈ భాగంగా ఈ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం అంగన్వాడీ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు మినీ వర్కర్ల ఆందోళన కొనసాగుతూ ఉంది. 2012 నుంచి కూడా ఎక్కడైతే లబ్ధిదారులకి, గర్భవతికి, బాలందరికీ పౌష్టికాహారం అందించడం దూరం అవుతూ ఉందో అక్కడ మినీ సెంటర్లు అనేది ఏర్పాటు చేశారు. అక్కడ మినీ కార్యకర్తలను పెట్టి పనిచేస్తూ ఉన్నారు 2012 నుంచి కూడా. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ ఆయాకి అలాగే టీచర్ పని 2 పనులు కూడా మినీ వర్కర్లో చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా మినీ వర్కర్కి హెల్పర్ వేతనం 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మినీ వర్కర్తో పాటు మెయిన్ వర్కర్తో సమానంగా మినీ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని, అలాగే వేసవి సెలవులు అమలు చేయాలని చెప్పేసి మినీ వర్కర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. అలాగే సమ్మె సందర్భంగా ఇచ్చిన జీవో ఏవైతే ఉందో మట్టి ఖర్చుల జీవో వెంటనే ఇచ్చి అంగన్వాడీలందరికీ కూడా మట్టి ఖర్చుల జీవో అమలు చేయాలని, 42 రోజుల సమ్మె మినిట్స్ కాపీని కూడా అమలు చేయాలని ఈ సమ్మె సందర్భం ఈరోజు మినీ వర్కర్ల ఆందోళన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను కాకినాడ ప్రాజెక్టులో మినీ వర్కర్గా పనిచేస్తున్నానండి. నా పేరు వసుధ. అయితే గత 12 సంవత్సరాల నుంచి కూడా కేంద్రంలో పనిచేయడానికి 2 ఉండాలండి కంపల్సరిగా, ఇప్పుడున్న పని ఒత్తిడి బట్టి. కానీ ఒకరితోనే వెట్టి చాకిరి చేస్తూ అనారోగ్య పాలైపోతున్నాం మేమైతేని. చాలా పనిభారంగా ఉంటుంది. మాకు వేతనం కూడా ఆయతో సమానంగా ఇస్తున్నారు, కానీ టీచర్ వేతనం అయితే ఇవ్వట్లేదు. మాకు హెల్పర్ని వేసి మమ్మల్ని మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లు చేయాలని గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చినప్పటికీ మాకు అమలు చేయలేదు. మేము 40 రోజులు సమ్మెలో పాల్గొన్నప్పుడు ఇదే ఇప్పుడున్న మనకి ఏర్పడిన గవర్నమెంట్ హామీ ఇచ్చి మేము రాగాలని దీన్ని మిమ్మల్ని వెంటనే ప్రమోషన్ కింద తీసుకుంటామన్నారు. కానీ ఇప్పుడు మేము అడుగుతుంటే బడ్జెట్ లేదని మేము ఆలోచిస్తామని అంటున్నారు. కానీ మేము చాలా పనిభారంగా పడుతున్నాం. ఎందుకంటే ఫేస్ యాప్లు అంటున్నారు, ఆన్లైన్లో అంటున్నారు, ప్రీ స్కూలు, వంట, రికార్డుల వర్కులు, అద్దె కట్టుకోవడం. ఆ 7,000లోనే అద్దె కట్టి ఇంకా ఇంటికి మేమేమీ తీసుకెళ్ళట్లేదు. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు మినీ పోస్టులు మెయిన్ పోస్టులుగా చేసి మమ్మల్ని వేసవి సెలవులకైనా ఆయాలకైనా రికమెండేషన్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వసుధ అండి నా పేరు. డి వసుధ.